బ్రహ్మముడి సీరియల్ ఇవాళ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న రుద్రాని యామినికి ఫోన్ చేసి చెప్పేస్తుంది. అయితే వెంటనే బావకు చెప్తాను అని చెప్తే వద్దొద్దు కావ్య నోటితోనే చెప్దామని చెప్పి రుద్రాని ఐడియా ఇస్తుంది. ఇంతలోకి ఇందిరాదేవి రాజుకి కాల్ చేసి పూజకి పిలుస్తుంది. అయితే కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది. పూజకి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. కావ్య ప్రసాదం చేయడం ఇందిరాదేవి అపర్ణ చూసి మా మాట అంటే లెక్క లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి రెడీ అవ్వడానికి పంపిస్తారు. అప్పు వచ్చి వంటగదిలో ఆ మిగిలింది చూసుకుంటూ ఉంటే ఈ రుద్రాని వచ్చి అప్పు వాళ్ళ అత్తగారిని పిలుచుకొని వచ్చి నీ కోడల్ని చూడు ఎలా తయారు చేస్తున్నారు అని చెప్తుంది. కానీ అప్పు వాళ్ళ అత్తగారు అవేం వినకుండా మా మధ్య గొడవలు పెట్టకు అని చెప్పేస్తుంది. ఇంతలో కావ్య తనని చూసి బాధపడుతూ ఉంటుంది. మీ నాన్నకు చెప్పలేదని బాధపడుతున్నావా అంటూ తన పొట్టను పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోకి వాళ్ళ అమ్మ వచ్చి ఆశీర్వాదం అయితే ఇప్పిస్తున్నావు కదా అని చెప్పగానే రాజు వస్తున్నారా అని చెప్పేసి షాక్ అవుతుంది. అయితే ఇంతలోకి రాజ్ స్వరాజ్ని తీసుకొని వస్తారు. అయితే అపర్ణ ఏం తెలియనట్టు షాక్ అవుతుంది. స్వరాజ్ని తీసుకొచ్చావా అని సర్ప్రైజింగ్గా. ఇంతలోకి కావ్య మెట్లు దిగుతూ వస్తుంది. అయితే అది రాజ్ చూస్తూ ఉంటాడు. రేపు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.